వెల్కమ్ టు న్యూస్ అడ్డా. త్వరలో కేంద్ర మంత్రివర్గ విస్తరణ జరగబోతుంది. మరి తెలంగాణ ప్రాంతానికి మరో 2 కేబినెట్ బర్తులు దక్కబోతున్నాయన్న సమాచారం తెలిసింది. ఈ క్రమంలో ఈ త్వరలో జరగనున్న కేంద్ర మంత్రివర్గ విస్తరణలో పదవిని సొంతం చేసుకునేందుకు తెలంగాణ రాష్ట్ర బీజేపీ ఎంపీల మధ్య తీవ్ర పోటీ నెలకొన్నదని చెప్పవచ్చు. ఈసారి ఎలాగైనా మంత్రి పదవిని సంపాదించేందుకు కాషాయ ఎంపీలు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. కులాలు, ప్రాంతాల సమీకరణల నేపథ్యంలో ఎవరికి వారే తమకు మంత్రి పదవి వస్తుందనే ధీమాలోనైతే ఉన్నారని తెలుస్తోంది. 2-3 రోజుల్లో కేబినెట్ విస్తరణ ఉందంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో ఆశావాహులు హుటాహుటిన ఢిల్లీకి బయలుదేరినట్లుగా తెలుస్తోంది. అలాగే పార్టీ పెద్దల దృష్టిలో పడేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నది. రాష్ట్రం నుంచి 8 మంది బీజేపీ ఎంపీలు ఉండగా ప్రస్తుతం కేబినెట్ మంత్రి హోదాలో కిషన్ రెడ్డి, సహాయ మంత్రి హోదాలో బండి సంజయ్ కొనసాగుతున్నారు. కానీ ఈసారి జరిగే విస్తరణలో రాష్ట్రానికి ఎన్ని మంత్రి పదవులు ఇస్తారనే చర్చ కూడా కొనసాగుతున్నది. 2 పదవులు ఇస్తే ఒకటి బీసీ వర్గానికి, మరొకటి మహిళ లేదా ఎస్టీ వర్గానికి ఇచ్చే అవకాశం ఉంటుందని ఒక చర్చ కొనసాగుతున్నది. ఈ 2 పదవుల్లో ఒకటి స్వతంత్ర హోదా, మరొకటి సహాయ మంత్రి పదవులు ఉంటాయని డిస్కషన్ అయితే జరుగుతున్నది. ఒకవేళ కేవలం ఒక మంత్రి పదవి మాత్రమే ఇస్తే బీసీ వర్గానికి చెందిన ఎంపీకి అదృష్టం వరించే ఛాన్స్ ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈసారి జరిగే మంత్రివర్గ విస్తరణలో చోటు సంపాదించుకునేందుకు 4 ఎంపీలు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ జాబితాలో ఈటెల రాజేందర్, డీకే అరుణ, అరవింద్ కుమార్, గోడం నగేష్ వీళ్ళంతా ఉన్నారు. కేబినెట్ విస్తరణలో ఈటెల రాజేందర్కు పదవి వస్తుందనే ధీమాలో ఆయన సన్నిహితులు ఉన్నట్టుగా తెలుస్తుంది. పార్టీ అధిష్టానం ఇచ్చిన హామీనే అందుకు ప్రధాన కారణమని వాళ్ళు చెబుతున్నారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవి వస్తుందని ఆశపడిన రాజేందర్కు చివరి నిమిషంలో మిస్ అయ్యింది. అందుకు ప్రత్యామ్నాయంగా కేంద్ర క్యాబినెట్లోకి తీసుకుంటామని పార్టీ అధిష్టానం హామీ ఇచ్చినట్లు ఆయన సన్నిహిత వర్గాలు, సన్నిహితులు గుర్తు చేస్తున్నారు. అలాగే మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ సైతం మంత్రి పదవి వస్తుందనే భరోసాతో ధీమాగా ఉన్నారు. ఎంపీగా ఎన్నికైన తర్వాత ప్రభుత్వంలో సరైన ప్రాధాన్యత ఇస్తామని కమలం పెద్దలు అప్పట్లోనే చెప్పిన విషయాన్ని డీకే అరుణ సన్నిహిత నేతలు వివరిస్తున్నారు. అలాగే మహిళా కోటాలోనూ ఆమె పేరును తప్పక పరిశీలిస్తారనే ధీమాను వ్యక్తం చేస్తున్న వైనం. మరోవైపు రాష్ట్రం నుంచి ఎన్నికైన ఏకైక ఆదివాసీ ఎంపీ గోడం నగేష్ ఉండగా ఈసారి కేంద్ర క్యాబినెట్ విస్తరణలో తనకు తప్పకుండా అవకాశం ఉంటుందని ఆయన కూడా ధీమాతో ఉన్నారని తెలుస్తుంది. అలాగే బీసీ సామాజిక వర్గం నుంచి నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కూడా కేంద్ర మంత్రివర్గంలో చోటు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని సమాచారం. రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రివర్గంలో కేబినెట్ హోదాలో మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డికి మరింత ప్రయారిటీ ఉంటుందని చర్చ అయితే కొనసాగుతున్నది. ఈసారి మంత్రుల శాఖలను మార్చే అవకాశం ఉందని వార్తలు బలంగా వస్తున్నాయి. దీంతో కిషన్ రెడ్డికి మరింత ప్రాధాన్యత ఉన్న శాఖ ఇచ్చే అవకాశం ఉందని ఒక టాక్ వినిపిస్తోంది. దక్షిణ భారతదేశంలో పార్టీ విస్తరణ కోసం ఆయనను కేబినెట్ నుంచి తప్పించి పార్టీలో కీలకమైన హోదా కల్పించే అవకాశం కూడా ఉన్నదని ఒక ప్రచారం కూడా కొనసాగుతున్నది. ఉపాధ్యక్షుడు లేదా జనరల్ సెక్రటరీని పదవిని కట్టబెట్టి దక్షిణాది రాష్ట్రాల పార్టీ బాధ్యతలు ఆయనకు అప్పగించే కోణంలో ఢిల్లీ అధిష్టానం సమాలోచనలు చేస్తున్నట్లు కమలం నేతల మధ్య డిస్కషన్ అయితే జరుగుతున్నది.